విజయవాడలో మోడీ చంద్రబాబు పవన్ రోడ్ షో వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందన్న ప్రధాని బీజేపీ బీఆర్ఎస్ పై తెలంగాణ సీఎం ఫైర్ పసుపు బోర్డు రావాలంటే కాంగ్రెస్ గెలవాలన్న రేవంత్ బీజేపీ బీఆర్ఎస్ వల్లే రైతు భరోసా ఆగిందన్న ఉత్తమ్ రైతులను ఆదుకుంటామన్న మంత్రి తుమ్మల కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందన్న కేసీఆర్ బీజేపీకి ఓటేస్తే సిలిండర్ 5,000 అవుతోందన్న కేటీఆర్ రివర్స్ గేరులో కాంగ్రెస్ పాలన హామీల అమలులో విఫలమైందన్న హరీష్ రావు శాసనసభలో కేంద్రాన్ని రేవంత్ ప్రశంసించారు ఎన్నికలు రాగానే బీజేపీపై నిందలు వేస్తున్నారన్న కిషన్ రెడ్డి కాంగ్రెస్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు హస్తం పార్టీ అధికారంలోకి వస్తే ఉగ్రవాదం పెరిగిపోతుందని కమెంట్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి సిబిఐ కోర్టులో సీఎం జగన్ పిటిషన్ ఒకరోజు ప్రచారానికి విరామం ఇచ్చిన జగన్ రేపు 3 నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం ప్రధాని మోడీకి షర్మిల రేడియో గిఫ్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల మన్ కీ బాత్ వినాలని సెటైర్ జగన్ పాలనలోనే అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు చేసిందేమీ లేదన్న పోసాని ఉస్మానియా యూనివర్సిటీ వీసీ లెటర్ మార్ఫింగ్ కేసు కృషాంక బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా పల్నాడు జిల్లా మాధాలలో ఉద్రిక్తత పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్న ఇరు పార్టీల కార్యకర్తలు దక్షిణాది వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ శ్యామ్ పిట్రోడా రాజీనామా ములాయం సింగ్ కుటుంబం ప్రజలను పట్టించుకోదు వ్యాక్సిన్ వేసుకోవద్దని అఖిలేష్ ప్రచారం చేశారన్న అమిత్ షా ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా ట్వీట్ ఆరోపణలు జేపీ నడ్డా అమిత్ మాలవీయాకు పోలీసుల నోటీసులు లక్షల కోట్ల మాఫీపై ప్రజలకు వివరిస్తున్నాం మోడీ వ్యాఖ్యలకు ప్రియాంక కౌంటర్ కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను సాధిస్తోంది కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందన్న కేసీ వేణుగోపాల్ నియంతృత్వ ప్రభుత్వం ఓడిపోబోతోంది ప్రధానిగా మోడీ తప్పుకోవడం ఖాయమన్న తేజస్వి పేదలే బంగారాన్ని తాకట్టు పెట్టారు బీజేపీ పాలనలో అధికమైందన్న అఖిలేష్ యాదవ్ ఓట్ జిహాద్ ఓట్ ఫర్ రామరాజ్యం అంటూ పీఎం వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మోడీ వ్యవహరిస్తున్నారన్న సిబాల్ 86 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు నష్టపోతున్నామంటున్న సిబ్బంది ప్రయాణికుల పాట్లు రాజస్థాన్లో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు భర్మార్ ప్రాంతంలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత రాజుల కోటను తలపిస్తున్న శివమొగ్గ పోలింగ్ స్టేషన్ ఓటు వేసిన వారిని సింహాసనంలో కూర్చోబెట్టి ఫోటో తీస్తున్న సిబ్బంది రేపు పద్మవిభూషణ్ పురస్కారం స్వీకరించనున్న మెగాస్టార్ రాష్ట్రపతి చేతుల మీదుగా చిరంజీవికి పురస్కార ప్రదానం